నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పొద్దున్న చెప్దాం అనుకున్నానండి, కానీ పొద్దున్నే వంటలు, పిండి వంటలు, పనులు, పూజలు ఈ గోల్లో ఉంటారు కదా అందరూ. ఎవ్వరు నేను గొంతెత్తి గీ 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 అని అరిసినా గానీ ఎవ్వరు వినిపించుకోరనమాట. ఇప్పుడైతే అందరు రిలాక్సింగ్ మూడ్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఏంటి పిండి వంటలు ఏమేం చేసుకున్నారు? బోలెడు రకాలు చేసేసారా? నేనైతే కొంచెమే చేశానండి, సింపుల్ గా చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఖర్చు కావన్నమాట. సరే నేనేమేం చేశాను అనేది. అవును, మీరు అసలుకి ఉగాది పచ్చడి ఎలా చేస్తాడు? లిక్విడ్ టైప్ లో చేస్తారా, గుజ్జుగా చేస్తారా? మా అమ్మ అయితే చిన్నప్పుడు మేము సికింద్రాబాద్ లో ఉన్నాం కాబట్టి గుజ్జు గుజ్జుగా కుండకు చేసేదన్నమాట. మేమైతే గుజ్జుగా చేస్తాం. ఇప్పుడు నేను ఎలా చేశాను చూపిస్తాను. నేను ఏమేం చేసుకున్నాను ఊరికే అలా చూపిస్తానండి, ఎలా చేయాలో చూపించట్లేదు, ఏమేం చేస్తానో చూపిస్తాను అనమాట. రండి. నేను ఎలా చేస్తానో, నేనైతే పెళ్ళైన తర్వాత ఈ పద్ధతి, అమ్మేమో ఫస్ట్ కుండకి చేసేదన్నమాట. ఇదిగో మామిడి ముక్కలు, వేప పువ్వు, సన్న తరిగిన పచ్చిమిరపకాయలు, తర్వాత అరటిపండు. ఇవి కాక మీరేమేస్తారో చెప్పండి. ఇవేనా? అందరు ఇవే వేస్తారా, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇంకేమన్నా కలుపుతారా అనేది నాకు తెలీదు. నాకైతే ఇలానే తెలుసు అనమాట. నేను వేప పువ్వు ఎక్కువ వేసుకోను, ఎందుకంటే ఆల్రెడీ దేవుడిచ్చిన చేతులే చాలా ఉంటాయి, తప్పించుకోలేము. మన చేతుల్లో మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? మనం వేసేది కాబట్టి ఏదో శాస్త్రానికి నామకే వాస్తి కొంచెం వేస్తానన్నమాట. తర్వాత ఎక్స్ట్రాగా జీడిపప్పు కూడా వేసుకుంటాను. మేము గోవాలో ఉన్నప్పుడు బాలాజీ టెంపుల్లో ఉగాదికి గ్యాదరింగ్ ఉంటుంది అనమాట కంపల్సరీగా. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెస్తారు. జీడిపప్పు ఎవరికి వచ్చిందంటే లక్ అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. మనం వడ్డిచ్చే వాళ్ళు, మన అయితే ఇది కొరవే ఉండదంట చూడండి, అలాగనమాట. వాళ్ళు వడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు అయితే పెట్టేవాళ్ళు పచ్చడి, మన వాళ్ళకి కొంతమందికి కావాలని జీడిపప్పులు ఏరి పెడుతుండే వాళ్ళు అనమాట. అలా అయినా సరే అనుకోకుండా వచ్చినా సరే మనం జీడిపప్పు వచ్చిందంటే చాలా హ్యాపీ అనమాట. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, తర్వాత బెల్లం పొడి. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటా, నాకు లైఫ్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే ఇష్టం. ఇది నా చేతుల్లదే కాబట్టి వేసుకోవాలి ఎంత కావాలో అంత. ఆ తర్వాత చింతపండు, గుజ్జు కాదు పులుసు, కొంచెం చింతపండు ఇద్దండి. చిన్నప్పుడైతే ఉగాదికి పచ్చడి చేసినప్పుడు ఎవ్రీ టైం అమ్మతో అనేవాళ్ళమ్మా, రోజు చేసుకొని తాగుదామ్మా, రోజు చేసుకో. మేము చిన్నప్పుడు ఇది ఉండటం వల్ల సికింద్రాబాద్లో అక్కడ అలవాటు ఏంటంటే పెద్ద కొత్త కుండలో చేస్తారనమాట. అందుకనేసేసి అన్నీ వేసినట్టే. కొంతమంది కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు వేస్తారా డౌట్, నాకు తెలీదు. ఇప్పుడు 8 అయినట్టేనా? మామిడికాయ, అరటిపండు, చింతపండు, వేప పువ్వు, బెల్లము, మిరియాల పొడి, ఉప్పు, మిరపకాయ. షడ్ రుచులు వచ్చేసినాయి, షడ్. ఓకే, ఇదండి. నేను పెళ్ళైన తర్వాత నుంచి ఇలా గుజ్జుగా చేసుకుంటానండి. అదే మా అమ్మ అయితే అవును అన్నీ వేసేసాము, సరే ఇందులో సగం వేస్తాం, నీళ్ళు కూడా కావాలిగా, ఇలాగే చూద్దాం. ఇవే ఇందులో వేసి కొంచెం ఇలా ఉంచుతా. తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు ఇంకొంచెం వేసి తెలంగాణ వాళ్ళందరూ ఇలా చేసుకుంటారండి. బెల్లం వేసి నీళ్ళు కావాలి.
ఇలా చేస్తారు తెలంగాణ వాళ్ళు. దీనికి ఇంకొంచెం సాల్ట్ వేస్తాం. ఇలా అండి. హ్యాపీ ఉగాది. ఆల్రెడీ అందరు తినేస్తుంటారు, మాది కూడా పూజ అయిపోయింది. అయినా జస్ట్ చాలా ఇష్టం అనమాట ఇది. ఈ సాకుతోటి, వీడియో సాకుతోటి ఇంకొకసారి చేసేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. అయ్యో, ఫస్ట్ ఇది తాగుదాం, తాగి చూస్తాం. ఎవరికి పెట్టేది కదా, మనమే ముందు తాగేది కదా. చింతపండు ఇంకొంచెం పడుతుంది, కొంచెం పలచగా అనిపిస్తుంది. ఎవరికి పెట్టను, నేను ఒకదాన్ని అనిపిస్తుంది కూడా పెట్టను. సరే, నేనేం పిండి వంటలు చేశానో అదొకసారి చూపించేస్తాను. అదే ఇంత సింపుల్గా ఇవి మాత్రమే చేశానండి. ఇవేంటి నైవేద్యానికి అనుకున్నారా? నాకు ఇప్పుడు తినడానికి అన్నమాట. మామిడికాయ పులిహోర చేశాను, పప్పు పూర్ణాలు చేశాను. పప్పు పూర్ణాలు మా నెల్లూరు వైపు అయితే మైదా పిండిలో చేస్తామండి, అందుకని మైదా పిండిలో వేసేసాము. పొంగల్ చేశాను, పొంగల్లో బియ్యము, శనగపప్పు, పెసరపప్పు 3 కలిపి వేసాను అనమాట. వడలు కూడా మినపప్పు, శనగపప్పు 2 కాంబినేషన్, 2 కలిపి వేసాను. ఆలూ ఫ్రై. ఇదన్నమాట మా ఉగాది స్పెషల్. ఇలా జరిగిందండి మా ఉగాది. మీరందరూ ఏమంటారు, ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ నా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ చల్లగా ఆయురారోగ్యాలతో సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.